సో మనం సలాడ్ చేసుకునే విధానం చూద్దాము. గ్రీన్ సలాడ్ విత్ క్యాష్యూ అండ్ లెమన్ డ్రెస్సింగ్. సో ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చి స్టీమ్డ్ క్యారెట్ని స్టీమ్ చేసి పెట్టుకోవడము, 1 కప్ కుకుంబర్ కీరకాయ, 1 కప్ టమాటో కట్ చేసుకునేటి, 1 కప్ స్టీమ్డ్ బీట్రూట్, అలాగే 2 స్టీమ్డ్ పొటాటోస్ లేకపోతే 1 స్వీట్ పొటాటో, అండ్ 1 ఫైన్లీ చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్ అంటే అది మనకు లీవ్స్తో పాటు వచ్చేది, అండ్ 1/3 కప్ రోస్టెడ్ అండ్ క్రష్డ్ పీనట్స్. సో అంటే చెనిక్కాయ పప్పుల్ని మనం ఏం చేసి దాన్ని చేసుకోవడం, అండ్ 1 టీ స్పూన్ సిసేమ్ సీడ్స్ తెల్ల నువ్వులు. డ్రెస్సింగ్కి కావాల్సినవి ఏమని తెలుసుకుందాము. సో సలాడ్కి డ్రెస్సింగ్కి కావాల్సినవి 1 కప్ సోక్డ్ క్యాష్యూ నట్స్ కావాలి, అలాగే మనకు 2 సోక్డ్ డేట్స్ కావాలి, ఖర్జూరా పళ్ళు, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ కావాలి, అండ్ ఉప్పు, అండ్ కొంచెం నిమ్మపండు రసము కూడా కావాలి. సో మనం ఇప్పుడు చేసే విధానాన్ని చూద్దాము. దీని ఇంగ్రీడియంట్స్: 1 కప్ క్యారెట్, కుక్డ్ ఆర్ స్టీమ్డ్ క్యారెట్, దెన్ 1 కప్ బీట్రూట్, కుక్డ్ ఆర్ స్టీమ్డ్ బీట్రూట్. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి 1 కప్ దిస్ ఇస్ సొరకాయ ఆర్ బాటిల్ గార్డ్, దిస్ ఇస్ ఆల్సో కుక్డ్, అండ్ టమాటో 1 కప్, 1 కప్ కీరకాయ దట్ ఈస్ కుకుంబర్, అండ్ స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ 1 కప్. మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. అండ్ డ్రెస్సింగ్ కోసమని, అండ్ వీ ఆల్సో హ్యావ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ దట్ ఈస్ పొటాటో, అంటే ఇది పొటాటో ఉడకపెట్టి మనం కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే ఇంకా ఇది వచ్చి స్వీట్ పొటాటో గెనుసుగడ్డ. సో ఇదొకటి అదొకటి తీసుకున్నాము. కోసమని మనము క్యాష్యూ నట్స్ తీసుకున్నాం. చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి, సో చాలా టేస్టీగానే ఉంటుంది. సిసేమ్ సీడ్స్ అండ్ సాల్ట్, పెప్పర్, లెమన్, గార్లిక్ పేస్ట్, కొంచెం పేస్ట్ చేసుకున్న గార్లిక్, ఒక 2 డేట్స్ ఉన్నా సరిపోతుంది మనకు, అంటే బాగా నానబెట్టుకుని ఉండాలి. ఇవి దీని ఇంగ్రీడియంట్స్. అండ్ పీనట్స్ దీని కూడా డ్రెస్సింగ్కి. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోబోతున్నాము. ఇది ఫస్ట్ నేను వేస్తున్నాను, మిక్సీకి వేసేసుకున్నాను. ఫస్ట్ ఇది పేస్ట్గా చేసుకుందాము, డ్రెస్సింగ్కి వేయాల్సింది. సో క్యాష్యూ నట్స్ వేసేసాను. క్యాష్యూ నట్స్ వేసిన తర్వాత దిస్ ఈస్ ద గార్లిక్, ఒక 2 గార్లిక్ పేస్ట్గా కూడా వేసుకోవచ్చు. ఎలాగో మిక్సీకి వేస్తే అది పేస్టే అవుతుంది. సిసేమ్ సీడ్స్ మనం దీంట్లో కొన్ని వేసుకోవచ్చు, మళ్ళీ తర్వాత దానికి కూడా వేసుకోవచ్చు డ్రెస్సింగ్గా. అండ్ ఇది పెప్పర్ పౌడర్, అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, అండ్ లెమన్ జ్యూస్ వేసేసాను. నేను చెప్పాను కదా కిచెన్ రూమ్ సౌకర్యంగా లేదు అని చెప్పేసి, యాక్చువల్లీ క్యాష్యూ పేస్ట్ని రెడీ చేసుకున్నాను. ఇది క్యాష్యూ పేస్ట్. ఓకే, ఇది నేను డేట్స్ మర్చిపోయాను వేయడము, వేసి మళ్ళీ మిక్సీకి వేసాను. సో ఇలా వచ్చింది పేస్ట్. మనకు ఇంకో బీట్రూట్ తీసుకున్నాము, స్టీమ్డ్ బీట్రూట్ వేసాను. గిన్నెలు ఖాళీ అయిపోతున్నాయి, పెద్ద గిన్నెలు వేసేస్తున్నాను. క్యారెట్ వేసాను, అండ్ ఐ పుట్ దిస్ వన్ సొరకాయ, అండ్ దెన్ ఐ పుట్ కీరకాయ, కలర్గా అనిపిస్తున్నాయి, టమాటోస్, అండ్ ఉల్లగడ్డలు ఉన్నాయి, పొటాటోస్, స్వీట్ పొటాటో అండ్ పొటాటో. మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. అంటే మీకు చూసి పెద్దగా కనిపిస్తున్నాయి, ఇది యాక్చువల్లీ కట్ చేసినప్పుడు ఒకటి అతుక్కున్నాయి. మనకు తెలిసిందే కదా, ఇది అతుక్కుంటాయి ఒకటి. సో అన్నీ సరిపోలేదని కొన్ని తీసి పెట్టేశానండి నేను. చూడండి, ఇలా కొన్ని దాంట్లో ఇలా పక్కన తీసి పెట్టేశాను. ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే కొన్ని స్ప్రింగ్ ఆనియన్ కొన్ని వేసాను, అండ్ టమాటోస్ వేస్తున్నాను. సో ఇప్పుడు నీట్గా మిక్స్ చేస్తాము. అండ్ సిసేమ్ సీడ్స్ కొన్ని మిగలబెట్టాను ఇక్కడ, దాన్ని మళ్ళీ పైన డ్రెస్సింగ్ వేసుకుందాం. సిసేమ్ సీడ్స్ వేస్తాను. దీని లాస్ట్ అని క్యాష్యూ పేస్ట్ని ఇట్లా వేస్తున్నాను. అంటే నేను మళ్ళీ అన్ని తీసుకొని మిక్స్ చేస్తాను పెద్ద గిన్నెలో, చూపించడానికి మాత్రమే నేను ఇది తీసుకున్నాను. సో ఇలా నాకు మౌత్లో వాటరింగ్ వస్తుంది ఇది చూస్తుంటే. కొంచెం పెప్పర్ వేస్తున్నాను. ఆల్రెడీ క్యాష్యూ నట్ దాంట్లోకి వేసాను, మరి ఎక్కువ ఇది అవుతుందేమో అని అనిపిస్తుంది. పీనట్, చెనిక్కాయ పప్పులు, ఇంకా చన్నగా కూడా మనం కట్ చేసుకోవచ్చు, లేక నలిపేసేయచ్చు వేడిగా ఉన్నప్పుడు, ఇలాగే కూడా వేసుకోవచ్చు. అండ్ లెమన్ ఆల్రెడీ దాంట్లో పిండేసాము, ఇవి వేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద గార్డెన్ సలాడ్. థ్యాంక్ యూ సో మచ్.